హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు అయితే కనుక ఏపీ డిఎస్సి కోసం సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందించబోతున్నాను. అయితే మనకి ఒక 2 hours బ్యాక్ అయితే ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎన్నికల వేళ ఏపీలో నిరుద్యోగులకైతే భారీ షాక్ తగిలిందనేసి అయితే మనకైతే యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అయితే డిఎస్సి వాయిదా వేస్తారా లేదా, అలాగే టెట్ ఫలితాలు వస్తాయా లేదా అనేదానికి అయితే కనుక ఇన్ని రోజులు చాలా అయోమయంతో ఆందోళనతో అయితే అభ్యర్థులు ఎదురు చూస్తారు. వాటన్నిటికీ ఈరోజు అయితే తెరపడింది. ఎందుకంటే ఈసీ అనేది వాటిపై అయితే క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఎన్నికలు కూడా ముగిసే వరకు ఏపీ డిఎస్సి పరీక్ష నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే వాయిదా వేయమని అయితే చెప్పింది. వాయిదా వేయడం జరిగిందనమాట. ఓకే, ఎన్నికల వేళ ఏపీలో నిరుద్యోగులకు అయితే భారీ షాక్ తగిలింది. ఎన్నికలు కూడా ముగిసే వరకు ఏపీ డిఎస్సి పరీక్ష నిర్వహణను కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే వాయిదా వేసింది. ఈ మేరకు ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. డిఎస్సి పరీక్షలతో పాటు ఇటీవల నిర్వహించిన ఏపీ టెట్ ఫలితాల విడుదలకు సైతం ఈసీ బ్రేక్ వేసింది. ఇక రాష్ట్రంలో ఎన్నికల కూడా ముగిసే వరకు కూడా ఈ టెట్ ఫలితాలు విడుదల చేయవద్దని మాత్రం ఈసీ అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో డిఎస్సి పరీక్ష నిర్వహణ అలాగే టెట్ ఫలితాల విడుదల పోస్ట్పోన్ అయ్యాయి. ఓకే, ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత అధికారులు డిఎస్సి నిర్వహణకు కొత్త పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 7న నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 30వ తేదీ నుండి పరీక్షలు జరగాల్సి ఉండగా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు అయితే గురవుతున్నారనమాట. అయితే ఇక మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క డిఎస్సికి సంబంధించి చాలామంది వెబ్ ఆప్షన్స్ రాలేదు, హాల్ టికెట్ రాలేదు, ఈరోజు పరీక్ష జరగాలి అని చాలామంది అభ్యర్థులు అయితే ఆవేదన చెందుతున్నారు. అయితే వాటన్నిటికీ కూడా ఈసీ అనేది ఈరోజు అయితే సమాధానం చెప్పడం జరిగింది. ఇటు విద్యాశాఖ కానివ్వండి, అటు అభ్యర్థులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఒకటే, ఈసీ అనుమతి కోసం. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉందో, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఈ యొక్క ఏపీ డిఎస్సి గురించి కానివ్వండి, ఏపీ టెట్ ఫలితాల గురించి కానివ్వండి, ఎటువంటి న్యూస్ వస్తుంది, ఎటువంటి అనుమతి వస్తుంది అనేది అయితే కనుక ఎదురు చూడడం జరిగింది. ఈ ఎట్టకేలకైతే కనుక శనివారం అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక ఏపీ డిఎస్సి ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి అయితే కనుక ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల వేళ ఏపీలో అయితే కనుక ఈ యొక్క ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా ఏపీ డిఎస్సి పరీక్షను అయితే కనుక నిర్వహించకూడదు అనేది అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే చెప్పడం జరిగింది. అదే మేరకు ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి కూడా వాయిదా వేయమని చెప్పింది. ఏపీ టెట్ ఫలితాలు కూడా విడుదల చేయకుండా వాయిదా వేయాలని అయితే కనుక కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే కనుక ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. ఇది గైస్, అయితే ఏపీ డిఎస్సికి అలాగే ఏపీ టెట్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు తెలియజేయడం జరిగింది. అలాగే ఏపీ డిఎస్సి గురించి అయితే కనుక విద్యాశాఖ అయితే కనుక ఏదో విధంగా పరీక్ష నిర్వహించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అప్పటికి మన టుడే టాకీస్ నుంచి కూడా చెబుతూనే ఉన్నారు చాలామంది. నేను కూడా ప్రతి వీడియోలను కూడా గొంతు చించుకున్నా, మీరు ఎంత అరిసినా ఎంత గింజుకున్నా ఈ యొక్క డిఎస్సి నిర్వహణ అనేది జరగదు. ఎందుకంటే కనుక ఆ యొక్క సమయం అనేది అయిపోయింది. చేతులు కాలిన తర్వాత అరిటాకు మీద పెడితే యూజ్ ఉండదని నేను ఎప్పుడూ చెప్పాను. ఓకే, సో ఇప్పుడు అదే ఫైనల్గా మనకి ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది, ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏపీ విద్యాశాఖ ఎటువంటి స్పష్టత ఇవ్వబోతుంది? అయితే మరి నిన్న మనకి వెబ్సైట్లో ఈ రోజు కూడా వెబ్సైట్లో అప్డేట్ మనం చూసుకుంటే అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందవద్దు, మీకు మేమున్నాం, ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నిర్వహించి తీరుతాం, రీస్కెడ్యూల్ ఇచ్చి తీరుతాం అనేసి అయితే కనుక చాలా ఒత్తాసు అయితే పలకడం జరిగింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎన్నికలు కూడా ముగిసే వరకు, అంటే ఎన్నికలు అయ్యే వరకు, అంటే ఎన్నికలు ఎప్పుడవుతాయి? జూన్లో అవుతాయి. మరి ఈ జూన్ వరకు కూడా ఈ ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా ఈ ఎన్నికలు కూడా ముగిసే వరకు కూడా ఈ యొక్క డిఎస్సిని నిర్వహించడం కుదరదు. మరి అలాంటప్పుడు ఆ జూన్ 12 కానీ లేకపోతే జూన్ 20 కానీ ఏదో ఒక జూన్ మంత్లో ఈ యొక్క డిఎస్సిని కానీ టెట్ ఫలితాన్ని ప్రకటించి నిర్వహించడానికి అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే తద్వారా కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క డిఎస్సిని రద్దు చేయడమా, లేకపోతే డిఎస్సిని కొనసాగించడమా, టెట్ని రద్దు చేయడమా, లేక టెట్ని కొనసాగించడమా, కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది కొత్త ప్రభుత్వం వస్తే. ఒకవేళ ఇదే ప్రభుత్వం వచ్చిందంటారా, మళ్ళీ అదిగో మేక ఇదిగో పులి, అదిగో మేక ఇదిగో పులి, అక్కడ ఆ ఉంది ఇక్కడ పులి ఉంది, అది అలా చెప్పుతూ సంవత్సరం 6, 2, 3, 4, 5 సంవత్సరాలు అలా గడిపిస్తూ ఉంటారు. సో మరి ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులన్నీ కూడా మనం అయితే చాలా చక్కగా అంచనా వేయగలుగుతున్నాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా
ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మన డిఎస్సికి న్యాయం జరుగుతుందని అయితే ఆలోచించి మీ యొక్క ఆయుధాన్ని, మీ యొక్క ఓటు అనే ఆయుధాన్ని అయితే కనుక చాలా క్షుణ్ణంగా వివరంగా ఆలోచించుకున్న తర్వాతే చాలా జాగ్రత్తగా నేనైతే మీ యొక్క ఆయుధాన్ని అయితే ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఇదే చెప్తున్నాను, మీరు ఎన్నుకునే నాయకుడు సరైనోడు ఉండాలి. ఓకేనా? మీ పిన్నమ్మో, మీ తాతో, మీ ముత్తాతో, లేకపోతే మీ మామయ్యో ఎవరో దగ్గరోళ్ళు మాకు ఈ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారని ఓట్లు వేయమంటే ఎవరికి వేయకండి. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మీకు తెలుస్తుంది నిజమైన నాయకుడు ఎవరు నిజంగా ఈ యొక్క డిఎస్సి తీయగలరు, ఎవరు నిరుద్యోగ యువతను అయితే కనుక హక్కును చేర్చుకుని నిరుద్యోగులు న్యాయం చేయగలరు, ఎవరు వస్తే రాష్ట్రాన్ని మంచిగా డెవలప్మెంట్ చేయగలరు అనేది అయితే కనుక అందరూ ఆలోచించుకుని సరైన పర్సన్కి అయితే ఓటు వేయండి. ఓకేనా? ఓటు హక్కునైతే లంచంతో కొనొద్దు. ఓకేనా? ప్రశ్నించే హక్కును మనం అయితే కోల్పోతాం. ప్రతి ఒక్కరు కూడా సరైన రీతిలో మీ యొక్క ఓటు అనే ఆయుధాన్ని వాడుకుని ఈ యొక్క కొత్త ప్రభుత్వాలు అయితే స్థాపించి సరికొత్త ఆంధ్రాన్ని అయితే మనమైతే సృష్టించే విధంగా అయితే మనమైతే కనుక అడుగులు వేద్దాం. ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ ఆన్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.